సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం పద్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఉద్యోగం పురుష లక్షణం. మనందరికీ కూడా ఈ ఉద్యోగ విషయంలో కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు చికాకులు వస్తూ ఉంటాయి. ఉద్యోగం పోతుంది కూడా, కొత్త ఉద్యోగం చూసుకోవాలి, లేదా ఉన్న ఉద్యోగంలో ఎదుగుదల ఉండడం లేదు. చాలా కాలంగా చేస్తున్నాం కానీ పైకి రావడం లేదనేటువంటి అసంతృప్తి మిగిలిపోతుంది. ఉద్యోగం అయితే చేస్తున్నాం కానీ ఈ పైకి రావడం ఎలాగా, ప్రమోషన్, నెక్స్ట్ పోస్ట్కి వెళ్ళాలని ఉంటుంది కదా, సహజంగా ఉండేటువంటి కోరిక. సమానానాముత్తమ శ్లోకో అస్తు అని ప్రతి మనిషి కూడా తన సమానులైనటువంటి వాళ్ళల్లో ఉత్తముడుగా ఉండాలని ఉంటుంది వేదం. అలాగే ముందుకు పెడుతూ ఉండాలి, అభివృద్ధి క్రమంలో, వృద్ధి క్రమంలో పైకి పెడుతూ ఉండాలనుకోవడం తప్పు కాదు. ఉద్యోగమే అసలు లేకపోతే మరీ ప్రమాదం, కాబట్టి ఉద్యోగం కావాలి వెంటనే. వీటన్నిటికీ కూడా ఒక రెమెడీ ఉన్నది. అంటే ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళకి, ఉద్యోగంలో మార్పు కావాలి అనుకునే వాళ్ళకి, ఉద్యోగంలో ఎదుగుదల ఉండాలి అనుకునే వాళ్ళకి, కొత్త ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళకి, నూతనోద్యోగ ప్రయత్నాలు అంటూ ఉంటాం. వీటన్నిటికీ ఒక చిన్న చిట్కా ఉన్నది. చిన్నదే కానీ డిసిప్లైన్డ్గా చేయవలసినటువంటిది. రెమెడీస్ అంటుంటాం కదా. సో ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, కోరికలు ఇటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక శ్రద్ధగా వినండి. ఉద్యోగంలో మార్పు కావాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా, నూతన ఉద్యోగం లభించాలన్నా మనకి ఒక చిన్న చిట్కా అది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఒక ఆదివారం నాడు ప్రారంభం చేయాలి. 7 వారాల పాటు, నిజానికి 6 వారాలు చేస్తే చాలు, కానీ 7 వారాలు అనుకోండి. 7 వారాల పాటు ప్రతిరోజు చెయ్యాలి. చిన్నదే, ప్రతిరోజు చెయ్యాలి. అంటే వారానికి 7 రోజులు, 7 వారాలు అంటే 7 ఏళ్ళు 49 రోజులు. ఒక ఆదివారం నాడు ప్రారంభం చేసి 7వ ఆదివారం పూర్తయిన తర్వాత అక్కడితో పూర్తవుతుంది. అర్థమైంది కదా. ఆదివారం నాడు ప్రారంభం చేయాలి, 7 వారాలు చెయ్యాలి, ప్రతిరోజు చెయ్యాలి. తర్వాత ప్రతిరోజు పొద్దున్నే చెయ్యాలి. ప్రిఫరబులీ సూర్యోదయ సమయం, లేదా 6:30, 7, 7:30, 8 మ్యాక్సిమం, ఈ లోపల చేయాలి. ఓకే. ఆదివారం నాడు మొదలుపెట్టి 7 వారాలు చెయ్యాలి, ప్రతిరోజు చెయ్యాలి, ప్రతిరోజు పొద్దున్నే చెయ్యాలి, ఒకే టైంలో చేయాలి. డిసిప్లిన్ చాలా అవసరం. ఇవాళ 6:30కి చేశాను, రేపు 7:30కి చేశాను, ఎల్లుండి 8ంటికి చేశానంటే కుదరదు, ఇది పనిచేయదు. ఈ 49 రోజుల్లో ఒక్కరోజు మీరు మిస్ అయినా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 49 రోజులు చేసుకోవాలి. ఏం చేయాలి? చాలా తేలిక, చేయడం మాత్రం చాలా తేలిక. మీకు ఆ డిసిప్లిన్ అనేది కనుక ఉంటే ఇది చాలా తేలిక. ఒక రాగి చెంబు తీసుకోండి. పొద్దున్న లేచిన తర్వాత ప్రిఫరబులీ స్నానం చేసి, లేకపోతే కనీసం దంతధావనం చేసిన తర్వాత, ప్రిఫరబులీ స్నానం చేసి, ఓకే, ఒక రాగి చెంబు తీసుకోండి. దాంట్లో నీళ్లు పోయండి. నీళ్లు పోసి ఒక ఎర్రటి పువ్వు వేయండి. దాంట్లో మందారం, గులాబీ, ఇవన్నీ కూడా ఎర్ర రంగు దొరుకుతాయి. ఏదో ఒక పువ్వు వేయండి. దాంట్లో ఒక ఎర్రటి పువ్వు వేసి సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఆ పాత్రని ఇలా చేతిలో తీసుకొని
సూర్యుడికి నమస్కారం చేస్తూ మనసులో ధ్యానం చేస్తూ ఓం సూర్యాయ నమః, ఇది మంత్రం. సూర్యాయ నమః, సూర్యాయ నమః, సూర్యాయ నమః అంటూ ఆ నీళ్లు కింద పడేదాకా మీరు సూర్యాయ నమః, సూర్యాయ నమః, సూర్యాయ నమః అని సూర్యుడిని నమస్కారం చేస్తూ ప్రార్థన చేయండి. తప్పకుండా మీకు జరిగి తీరుతుంది. మనోవాంఛ ఫలిస్తుంది. ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి జరిగి తీరుతుంది. అయితే ఈ సూర్యాయ నమః అనేటప్పుడు మీరు మనసులో ఆ భావన చేస్తూ ఉండాలి. ఓ సూర్య భగవానుడా, నా ఉద్యోగంలో అభివృద్ధి కొరకు, లేదా నూతన ఉద్యోగ ప్రాప్తి కొరకు, లేదా ఉద్యోగ ప్రాప్తి కొరకు నిన్ను ప్రార్థన చేస్తున్నాను స్వామి, ఇది అనుగ్రహించు అనేటువంటి భావనతో సూర్యాయ నమః అంటూ ఉండండి. ఆ కోరిక ఏదో ఆయనకి నివేదించండి, తప్పకుండా సిద్ధిస్తుంది. ఎందుకంటే సింపుల్ టెక్నిక్ ఏం లేదు, చాలా సింపుల్. ఇది రాగి పాత్ర, దాంట్లో నీళ్లు, ఎర్రటి పువ్వు, ఇది మాత్రం కంపల్సరీ. ఎందుకంటే సూర్యుడికి ప్రీతి రాగి. స్టీల్ పెట్టకండి, స్టీల్ పాత్రతో పోస్తే శని స్టీల్, కాబట్టి రాగి పాత్రే కావాలి. రాగి పాత్రలు మీకు ప్రతి పూజా స్టోర్లో దొరుకుతాయి ఇవాళ రేపు. అది పెద్దదా చిన్నదా మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. ఆ సైజుని బట్టి తెచ్చుకోండి. తెచ్చుకొని సూర్యుడికి ఎదురుగుండా నిలబడి అందులో ఎర్రటి పువ్వు వేసి ఆ పువ్వు సమర్పణ చేస్తూ నీళ్లు అర్ఘ్యం ఇవ్వండి సూర్యుడికి. తప్పకుండా మీ కోరిక తీరుస్తాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ధర్మస్య విజయోస్తు.